హలో గోపికృష్ణ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. యాహ్! హాయ్ బ్రో. యూజువల్లీ మా సబ్‌స్క్రైబర్స్ అడిగారు. సో, హుహు. వాట్ ఈస్ గోల్డ్ సిట్యుయేషన్? ఏదైతే నిన్న మొన్న రీల్స్‌లో చూస్తున్నాం. హ్మ్. హ్మ్. గోల్డ్ హ్యూజ్‌గా ఫాల్ అయిపోతుంది. క్రాష్ అయిపోతుంది. హ్మ్. సో, గోల్డ్ ఇన్వెస్టర్స్ అందరూ క్రూడ్ ఆయిల్ వైపు షిఫ్ట్ అయ్యారని చెప్పేసి. సో, ఓకే. ఎనర్జీ సెక్టార్స్ మీద ఎక్కువ షిఫ్ట్ అవుతున్నారు. హ్మ్. ప్రెజెంట్ హ్మ్. అయితే హ్మ్. ఏఐ హ్మ్. సెక్టార్ అనేది హ్మ్. బూమ్ హ్మ్. హ్మ్. అవుతుంది. హ్మ్. హ్మ్. సో, ఎనర్జీ సెక్టార్ మీద ఎక్కువ ఫోకస్ హ్మ్. చేశారు. హ్మ్. ఎక్కువ హ్మ్. హ్మ్. కాన్సంట్రేషన్ హ్మ్. చేశారు. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీ అనాలిసిస్, మీ రిసర్చ్ ప్రకారం హౌ ఇట్ ఈస్ నిజంగా ఇలాగే అవుతుందా? లేకపోతే ఎలా అవుతుందంటారు? రీసెంట్‌లీ మోతిలాల్ వాళ్ళు ఎన్ఎఫ్ఐ లాంచ్ చేశారు. హ్మ్. ఫోకసింగ్ ఆన్ ఎనర్జీ సెక్టర్. అది రీజన్ ఏంటి అంటే ఫ్రమ్ ద లాస్ట్ 6 మంత్స్ అప్ టు 6 మంత్స్ ఐ మీన్ బిట్వీన్ 3-6 మంత్స్ టైమ్ పీరియడ్ ఏ ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది ఆర్ ఏ కేటగిరీ ఎలా రిటర్న్స్ ఇచ్చిందని చూస్తే ఎనర్జీ సెక్టర్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. హ్మ్. సో, జనరల్లీ ఎన్ఎఫ్ఎస్ ఏంటి అంటే మనకు ఆ టైంలోనే వస్తాయి. ఏదైతే భూమిలో ఉందో ఆర్ ఏదైతే ఎకానమీలో ఏ సెక్టార్ భూమిలో ఉందో దాని రిలేటెడ్ ఎన్ఎఫ్ఎస్ వస్తాయి. అండ్ రైట్ నౌ ఎనర్జీ బావుంది. విచ్ ఈస్ ట్రూ బికాస్ గ్లోబల్ సినారియోస్ ఎనర్జీ మీద ఫోకస్ చేపిస్తున్నాయి అండ్ ఎనర్జీ బావుంది. దట్ ఈస్ రైట్. బట్ ఫర్ షార్ట్ టైమ్. షార్ట్ టైమ్. నాట్ ఫర్ లాంగ్ టర్మ్. ఎనర్జీ సెక్టర్. ఫర్ షార్ట్ టర్మ్ అంటే మేబీ ఫర్ 3 ఇయర్స్ బావుండొచ్చు. ఓకే. గవర్నమెంట్ స్పెండింగ్ చేస్తుంది ఆర్ ఎకానమీలో దానికి మనీ వస్తుంది. ఫర్ 3-4 ఇయర్స్ బావుండొచ్చు. బట్ ఫర్ 10 ఇయర్స్ టైమ్ పీరియడ్ బావుంటది ఆర్ దీని మీద డిపెండ్ అయిపోతానంటే ఫెయిల్ అయిపోతారు. ఓకే. మోస్ట్‌లీ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. దట్ ఈస్ వన్. అండ్ గోల్డ్ ఏంటి అంటే ఫాల్ అవ్వలేదు. గోల్డ్ ఒక 20% రేంజ్‌లో తిరుగుతుంది. ఆల్ టైమ్ హై నుంచి 20% కరెక్ట్ అయింది. ఇన్ దిస్ 20% రేంజ్ గోల్డ్ ఇంకా ఆ రేంజ్‌లోనే ఉంది. అంతకంటే కిందకి రాలేదు. అంతకంటే పైకి వెళ్ళట్లేదు. ఓకే. సో, రీజన్స్ కెన్ బి ఎనీథింగ్. ఐ మీన్ గ్లోబల్‌లో ఐ మీన్ అన్‌సర్టెనిటీ. యూఎస్‌లో ఏం జరుగుతుంది? ఆర్ అక్కడ ఐ మీన్ అక్కడ రెపో రేట్స్ ఎలాగున్నాయి? వాళ్ళ ఫారెక్స్ ఎలాగుంది? అవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే ఈ రేంజ్ కిందకి వెళ్ళట్లేదు. టిల్ ద టైమ్ గోల్డ్ ఈ 20% రేంజ్‌లో ఉన్నంత కాలం గోల్డ్ ఈస్ ఫైన్. మీరు సెల్ చేయక్కర్లేదు. యూ కెన్ బై, యూ కెన్ డూ యావరేజ్ వాటెవర్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో గోల్డ్ చేసుకోవచ్చు. జ్యువెల్లరీ బై చేయాలనుకుంటున్నారా? ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా? వాటెవర్ టు బ్యాలెన్స్ ద పోర్ట్‌ఫోలియో. బట్ అగైన్ లాంగ్ టైమ్ పీరియడ్‌కి పెడతాను. దీనివల్ల నా పోర్ట్‌ఫోలియోకి ఏదైనా ఇంపాక్ట్ వచ్చేస్తదంటే దట్స్ ఎ జడ్జ్‌మెంటల్ థింగ్. అదేంటి అంటే బేస్డ్ ఆన్ మీ పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసుకొని చెక్ చేసుకోవాలి. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చారు. థాంక్ యూ యాహ్! ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ బ్రో.